అదిగో చాట్ జీపీటీ కూడా వెళ్ళమనే అంటుంది. ఫ్రెండ్స్, ఏం జరిగిందంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మా డాడీ డిసెంబర్లో చనిపోయారు. ఆల్రెడీ మా మదర్ 5 months అసలు ఇంట్లోంచి బయటకు రాలేదు. 5 months తర్వాత కొంచెం బయటకు వస్తుంది. అమ్మ ఫంక్షన్స్ ఉన్నాయి మా రా అంటే ఎన్నిటికి అసలు రాలేదో తెలుసా. ఈరోజు కూడా అమ్మ రేపు ఫంక్షన్కి ఏ చీర కట్టుకుంటావు చూపించని అడిగితే నేను రాను, చాలా ఎగ్గొట్టింది. నాకు ఇంకా నా వల్ల కావట్లేదు, ఎందుకంటే కలిసి వెళ్ళాలని అనుకుంటాం కదా బయటికి. ఎందుకు చెప్పు, రీజన్ చెప్పంటే నలుగురు ఏమనుకుంటారు. దయచేసి ఆ నలుగురు ఎవరో చెప్పారా ప్లీజ్. మనకేమైనా ఆ నలుగురు వచ్చి ఏమైనా చేస్తారా? ఈ నలుగురు ఏమనుకుంటారో అని అన్న కాన్సెప్ట్లు కొన్ని విషయాల్లో ఓకేనండి, కానీ ఇలా మన చేతుల్లో లేని విషయాల గురించి కూడా ఇలా ఎంతమంది లేడీస్ ఇంట్లోంచి రాకుండా ఉండిపోయారో నాకు తెలీదు. నాకైతే ఇది నచ్చలేదు. నాకు నిజంగా మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలని ఉంది ఈ విషయంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నలుగురు ఎవరు? ఆ నలుగురు ఇళ్లల్లో ఇట్లా ఉన్నా కానీ అలా వదిలేస్తారా వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇట్లానే వదిలేస్తారా? నాకు నిజంగా తెలుసుకోవాలని ఫ్రెండ్స్. నేను ఇక్కడ పోలింగ్ పడుతున్నాను. నేను ఇది చూపించి నేను ఆమెను ఎట్లయినా కన్విన్స్ చేయాలని నేనైతే డిసైడ్ అయ్యాను. లెట్ మీ ట్రై.